గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. మీకు నేను రేషియోస్ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను. ఈ రేషియోస్ని యూజ్ చేసుకుని ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలాగా క్రియేట్ చేయాలి, ఎలా ఫిగర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ రేషియోస్ ద్వారా బ్యాలెన్స్ షీట్ ఫిగర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది తెలుసుకోవచ్చని. ఇంతకుముందు సమయంలో మీకు ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఫిగర్స్ని ఫైండ్ అవుట్ చేయడం చెప్పాను. ఈ సమ్లో మీకు బ్యాలెన్స్ షీట్ని ఎలా ప్రిపేర్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ రేషియోస్ మనం డిస్కస్ చేసుకుందాం. మీకు ఇక్కడ కొన్ని రేషియోస్ ఇచ్చారు. కరెంట్ రేషియో, యాసెట్ రేషియో, వర్కింగ్ క్యాపిటల్ వాల్యూ ఇచ్చారు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ వాల్యూ, అలాగే స్టాక్, డెబిటార్స్ అండ్ క్యాష్ వచ్చేసరికి 2:6:3. ఈ పాయింట్ చూడండి. స్టాక్, డెబిటార్స్ అండ్ క్యాష్కి వచ్చేసరికి ఈ మూడు కూడా 2:6:3 రేషియోలో ఉంటాయి కరెంట్ అసెట్స్ అని చెప్పి ఈ పాయింట్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఎఫ్లో లయబిలిటీస్లో క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్ ఉన్నాయి, అవి 3:2 రేషియోలో ఉన్నాయని చెప్పారు. ఫిక్స్డ్ అసెట్స్ 50% ఆఫ్ షేర్ క్యాపిటల్ మీద 50% ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి. అలాగే షేర్ క్యాపిటల్ వచ్చి 12 lakhs. అలాగే ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ ఏమీ లేవు అసెట్స్ అండ్ లయబిలిటీస్లో. ఆల్రెడీ ఈ హెచ్ పాయింట్స్ వరకు చెప్పినవి మాత్రమే ఉన్నాయని మనకి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ని క్యాలిక్యులేట్ చేద్దాం. దీనికోసం మనకు ఉన్నటువంటి రేషియో ఏంటంటే కరెంట్ రేషియో 2.75 ఇవ్వడం జరిగింది. ఈ 2.75 యూజ్ చేసి మనం కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 2.75 రేషియో మీన్స్ 2.75:1. ఇది ఆల్రెడీ మనకి తెలుసు. కరెంట్ రేషియో 2.75:1 అంటే కరెంట్ అసెట్స్ 2.75 అయితే కరెంట్ లయబిలిటీస్ 1 అని దీని అర్థం. అంటే కరెంట్ లయబిలిటీస్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుంటే అప్పుడు కరెంట్ అసెట్స్ ఏమవుతాయంటే 2.75x అవుతాయి. అంటే కరెంట్ లయబిలిటీస్ని మనం ఎక్స్ అనుకున్నాం, 1ని ఎక్స్ అనుకుందాం, అప్పుడు 2.75x అవుతుంది. ఎందుకని అంటే ఇక్కడ 1:1 x అయినప్పుడు సేమ్ లయబిలిటీస్ మీద 2.75 రేషియోలో మనకి అసెట్స్ ఉంటాయి. సో అందుకని ఇది 2.75x అవుతుంది. మనకి ఆల్రెడీ తెలుసు వర్కింగ్ క్యాపిటల్ యొక్క వాల్యూ 7 lakhs. వర్కింగ్ క్యాపిటల్ ఎలా వస్తుందంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ చేస్తే వస్తుంది. సో 7 lakhs = 2.75x మైనస్ ఎక్స్. సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్ ఇంతకు ముందు కూడా నేను మీకు బోర్డు మీద చెప్పినప్పుడు చెప్పాను, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఓకే, వర్కింగ్ క్యాపిటల్ 7 lakhs = మనకి 2.75x మైనస్ ఎక్స్ ఉంది కదా. ఇప్పుడు 2.75xలోంచి ఒక ఎక్స్ని మనం లెస్ చేసామనుకోండి, అప్పుడు 1.75x అవుతుంది. అంటే 7 lakhs = 1.75x. ఎక్స్ని ఫ్రంట్కి తీసుకొస్తే 7 lakhs డివైడెడ్ బై 1.75. మనం 7 lakhs డివైడెడ్ 1.75 క్యాల్కులేట్ చేస్తే 4 lakhs వస్తుంది. ఈ 4 lakhsే మనకి ఎక్స్ వాల్యూ. ఆల్రెడీ మనం ఎక్స్ అంటే ఏమనుకున్నాం, కరెంట్ లయబిలిటీస్ అనుకున్నాం. అంటే కరెంట్ లయబిలిటీస్ = 4 lakhs. మరి కరెంట్ అసెట్స్ ఎంత అవుతాయంటే 2.75x అంటే ఎక్స్ ప్లేస్లో 4 lakhs పెట్టి ఇంటూ చేయండి. 2.75 × 4 lakhs = 11 lakhs కరెంట్ అసెట్స్. నెక్స్ట్ మనకి స్టాక్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. మనకి యాసిడ్ టెస్ట్ రేషియో ఆర్ లిక్విడ్ రేషియో ఇవ్వడం జరిగింది. లిక్విడ్ రేషియో ఫార్ములా ఏంటి, లిక్విడ్ అసెట్స్ ఆర్ క్విక్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. మనకి ఇచ్చినటువంటి రేషియో ఎంత అంటే 2.25. అంటే 2.25 లిక్విడ్ రేషియో = క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ 4 lakhs వేసుకున్నాం. సో ఇప్పుడు క్విక్ అసెట్స్ ఎంతో కావాలంటే క్విక్ అసెట్స్ని ఫ్రంట్కి తీసుకురండి. అప్పుడు 2.25 × 4 lakhs చేస్తే మనకి 9 lakhs వస్తాయి. క్విక్ అసెట్స్ వాల్యూ 9 lakhs. సో క్విక్ అసెట్స్ని ఎలా తీసుకురావచ్చు, క్విక్ అసెట్స్ ఎలా వస్తాయంటే యాక్చువల్లీ కరెంట్ అసెట్స్ నుంచి స్టాక్ తీస్తే వస్తాయి. క్విక్ అసెట్స్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలిసింది 9 lakhs. 9 lakhs = కరెంట్ అసెట్స్ వాల్యూ కూడా తెలుసు మనకి 11 lakhs. అంటే 9 lakhs = 11 lakhs మైనస్ స్టాక్ని ఫ్రంట్కి తీసుకొచ్చాం. అప్పుడు 9 lakhs + 9 lakhs = అటు పక్కకు వెళ్ళేసరికి -9 lakhs అవుతుంది. 11 lakhs - 9 lakhs = 2 lakhs.
స్టాక్ వాల్యూ ఎంత అంటే 2 lakhs. సో స్టాక్ వాల్యూ 2 lakhs. మనకి కరెంట్ అసెట్స్లో స్టాకు, డెబిటార్స్ అండ్ క్యాష్ ఈ మూడు ఉన్నాయి 2:6:3 రేషియోలో. ఇక్కడ మనకి ఆల్రెడీ 2 మీన్స్ స్టాక్, డెబిటార్స్ అండ్ క్యాష్ 2:6:3. ఇక్కడ ఇంకో రకంగా చేయొచ్చు, ఆల్టర్నేటివ్ మెథడ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, స్టాక్ వాల్యూ ఇంకోలా కూడా చేసుకోవచ్చు మనం. 11 lakhs కరెంట్ అసెట్స్ వాల్యూ కాబట్టి కరెంట్ అసెట్స్లో 2:6:3 రేషియోలో మనకి కరెంట్ అసెట్స్ స్టాక్, డెబిటార్స్ అండ్ క్యాష్ రూపంలో ఉన్నాయి. సో 11 lakhs ఇంటూ 2 డివైడెడ్ 11. 11 ఎలా వస్తుందంటే 2 + 6 + 3 చేయండి. 2 + 6 8 + 3 11. సో 2 డివైడెడ్ 11 చేస్తే మనకి 11 lakhs ఇంటూ 2 డివైడెడ్ 11 చేస్తే 2 lakhs వస్తుంది. ఇది స్టాక్ వాల్యూ. సేమ్ ఇలాగే మనం రిమైనింగ్ డెబిటార్స్ అండ్ క్యాష్ వాల్యూ కూడా కనుక్కోవచ్చు. డెబిటార్స్ వాల్యూ కనుక్కోవాలంటే కరెంట్ అసెట్స్ ఇంటూ డెబిటార్స్ యొక్క రేషియో ఎంత 6. సో 6 డివైడెడ్ 11. కరెంట్ అసెట్స్ వాల్యూ 11 lakhs ఇంటూ 6 డివైడెడ్ 11 చేస్తే 6 lakhs డెబిటార్స్ వాల్యూ. అలాగే క్యాష్ వాల్యూ కనుక్కోవాలంటే 11 lakhs ఇంటూ 3 డివైడెడ్ 11 చేస్తే మనకి క్యాష్ వాల్యూ కూడా వస్తుంది 3 lakhs. నెక్స్ట్ క్రెడిటార్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే క్రెడిటార్స్ కూడా సేమ్ రేషియోస్ ఇవ్వడం జరిగింది. మనకి కరెంట్ లయబిలిటీస్లో క్రెడిటార్స్ అండ్ బిల్స్ పేయబుల్ రెండే ఉన్నాయి. అవి కూడా 3:2 రేషియోలో ఉన్నాయి. 3 + 2 చేస్తే 5 వస్తుంది. సో 3 డివైడెడ్ 5 క్రెడిటార్స్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి. క్రెడిటార్స్ ఈక్వల్స్ టు కరెంట్ లయబిలిటీస్ ఇంటూ క్రెడిటార్స్కి ఇచ్చిన రేషియో ఎంత 3 డివైడెడ్ టోటల్ రేషియో ఎంత 5. 3 + 2 5 తీసుకోవాలి. కరెంట్ లయబిలిటీస్ ఆల్రెడీ మనకి వాల్యూ తెలుసు. 4 lakhs ఇంటూ 3 డివైడెడ్ 5 చేస్తే 2,40,000 క్రెడిటార్స్ వాల్యూ అవుతుంది. సేమ్ మళ్ళీ బిల్స్ పేయబుల్ కూడా 4 lakhs ఇంటూ 2 డివైడెడ్ 5. దాని రేషియో ఎంత? బిల్స్ పేయబుల్ రేషియో 2. సో 2 తీసుకోవాలి. 2 డివైడెడ్ 3 + 2 = 5. సో 2 డివైడెడ్ 5 వస్తుంది. 4 lakhs ఇంటూ 2 డివైడెడ్ 5 1,60,000. ఇది బిల్స్ పేయబుల్. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఆల్రెడీ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ 50% ఆఫ్ షేర్ క్యాపిటల్ అని ఇచ్చాడు. షేర్ క్యాపిటల్ మీద 50% కట్టండి. షేర్ క్యాపిటల్ 12 lakhs ఇంటూ 50/100 చేస్తే 6 lakhs. ఇది ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ. సో మనకు ఇప్పటివరకు వచ్చినటువంటి వాల్యూస్ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ షీట్ని వేసి దాంట్లో ఎగ్జిబిట్ చేయండి. షేర్ క్యాపిటల్ 12 lakhs ఇచ్చారు ఆల్రెడీ. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 1 lakh ఇచ్చారు. కరెంట్ లయబిలిటీస్కి వచ్చేసరికి ఓన్లీ క్రెడిటార్స్ అండ్ బిల్స్ పేయబుల్ మాత్రమే ఉన్నాయి. సో రెండు కూడా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఆ వాల్యూస్ వేసేసాం. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ 6 lakhs వాల్యూ వచ్చింది. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ 3 ఉన్నాయి, స్టాకు, డెబిటార్స్, క్యాష్ 3 వాల్యూస్ వేసేసాం. మనకి బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ అయింది. సో మన ప్రాబ్లం కరెక్ట్. ఈ విధంగా రేషియోస్ ఇచ్చినప్పుడు రేషియోస్ హెల్ప్తో మనం బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.